సీతావనం మీద ముప్పు ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. వీరసేన తన శక్తి దురాశతో గ్రామాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇదే సమయంలో శివాని మరియు శివాని స్నేహితుడు రుద్ర మరియు కృష్ణయ్య తన ఆలోచనను మరింత స్పష్టంగా చేసుకున్నారు. శివాని, రుద్ర కాలువ పక్కన ఒక పాత చెట్టు కింద కూర్చుని గ్రామ రక్షణ వ్యూహాలపై చర్చిస్తున్నారు. రుద్ర, మన గ్రామం కోసం మనం చేయాల్సింది చాలా పెద్ద బాధ్యత ఉంది అని శివాని ఆలోచనలో తేలియాడుతూ ఉంది. శివాని, బాధ్యత నిజమే, కానీ మనం ధైర్యంగా ఉండి చర్య తీసుకోవాలి. మనం ఇప్పటికీ ప్రతి కదలికను గమనించాలి అని రుద్ర చెప్తాడు. శివాని చిన్నప్పుడు ఊరి కోసం చేసిన పోరాటాలను గుర్తు చేస్తుంది. ఆ జ్ఞాపకాలు ఆమె గుండెను కదిలించాయి. నీవు చేసే ప్రతి చర్యలో నేను నీ వెంట ఉంటాను అని శివాని ధైర్యంగా చెప్పింది. ఈ మాటలు రుద్రకు ప్రేరణ ఇచ్చాయి. కృష్ణయ్య శివాని రుద్రను తన గుడిసెలో పిలిపించి సీతావనం గురించి వివరించాడు. సీతావనం అనేది కేవలం అడవి కాదు, ఇది ఒక పురాతన మాయాజాలంతో నిండిన ప్రదేశం. ఇక్కడ నిధి దొరకడం అంటే ఒక పరమార్థం, కానీ ఈ నిధి మనం జాగ్రత్తగా సంరక్షించాలి అని కృష్ణయ్య వారిని చైతన్యపరిచాడు. తాతయ్య, ఇక్కడ మాయాజాలం అంటే ఏమిటి అని శివాని కుతూహలంతో అడిగింది. మాయాజాలం అనేది దారి తప్పించే శక్తి. నిధి సమీపంలో ఏదైనా చెడు శక్తులు ప్రవేశిస్తే అవి దారి తప్పుతాయి, కానీ మంచి మనస్సున్నవారు దీన్ని గమనించగలరు అని కృష్ణయ్య వివరించాడు. అతను మరింత వివరంగా తన వ్యూహాలను తెలిపాడు. మనం మాయా మార్గాలు ఉపయోగించి వీరసేనను దారి తప్పించగలుగుతాం, కానీ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగు చూసి వెయ్యాలి అని చెప్పి వారిద్దరికీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. అని గ్రామస్తుల దగ్గరకు వెళ్ళి వారికి ప్రోత్సాహం ఇచ్చింది. మన గ్రామం మనకు అన్నిటికంటే ముఖ్యమైనది, మనం దానికోసం పోరాడాలి అని ఆమె గట్టిగా అంది. అప్పుడు గ్రామస్తులందరూ శివాని మాటలతో ఉత్తేజంతో నిండిపోయారు. అదే సమయంలో రుద్ర తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. అతను గ్రామ రక్షణ కోసం సైనిక తంతులను ప్రాచీన పద్ధతిలో అమలు చేశాడు. ఒక పాత చెరువును తవ్వి నీటి ప్రవాహాన్ని బలంగా మార్చడం, సీతావనం గర్భంలోని రహస్య మార్గాలను సమర్థంగా ఉపయోగించడం వంటి వ్యూహాలు రూపొందించాడు. ఇలా జరుగుతున్నప్పుడు వీరసేన తన అనుచరులు అభయ్, రణజిత్ లతో వ్యూహాలు చర్చిస్తున్నాడు. ఈ గ్రామస్తుల ప్రణాళికలు ఎంతటి తెలివి చూపించినా మనం వారికంటే ముందే ఉండాలి. మనం వారి బలాన్ని క్షీణింపజేయాలి అని వీరసేన తన శక్తివంతమైన స్వరంతో చెప్పాడు. అభయ్, నీవు గ్రామంలో శ్రేణులతో కలిసిపో, వారి సమాచారం కనుక్కో. రణజిత్, నువ్వు సీతావనం యొక్క లోపలికి ప్రవేశించడానికి మార్గాలు కనుక్కో అని ఆదేశించాడు. వీరసేన తన వ్యూహాలతో కృష్ణయ్యను బెదిరించేందుకు గ్రామంపై దాడి చేశాడు. నిధి వివరాలు చెబితే మీ గ్రామం సురక్షితం, లేదంటే మీరే బాధ్యత వహించాలి అని అతను కర్కశంగా చెప్పాడు. కృష్ణయ్య తన గ్రామం మీద ఉన్న ప్రేమతో వీరసేన ముందు నిలబడి ధైర్యంగా తన మాటలు చెప్తాడు. నిధి మంచివారికి మాత్రమే అందుతుంది, దుష్టులకు అది శాపంగా మారుతుంది. నేను నిధి గురించి చెప్పడం కన్నా నా ప్రాణం పోగొట్టుకోవడం నయం అని అన్నాడు. వీరసేన తన కోపంతో కృష్ణయ్యను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. కానీ కృష్ణయ్య తన చివరి శ్వాసలో కూడా నిధి రహస్యం ఎవరికీ చెప్పకుండా వీరసేన చేతిలో మరణించాడు.
కృష్ణయ్య మరణంతో గ్రామ ప్రజలు ఇంకా వీరసేన మన గ్రామాన్ని నాశనం చేస్తాడని భయపడ్డారు. శివాని, రుద్ర కూడా కృష్ణయ్య మరణం చూసి దుఃఖంతో కుమిలిపోయారు. నెక్స్ట్ వీడియోలో వీరసేన గ్రామ ప్రజలను చంపుతాడా, లేక శివాని, రుద్ర వీరసేన నుండి గ్రామ ప్రజలను రక్షిస్తారో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.